జైల్లో కూడా పెట్టడం జరిగింది. మరి అది కక్ష కాదు, ఇది కక్ష అంటే ఎట్లా అంటానండి? ప్రజలకు తెలిసింది ఇది ఫోన్ ట్యాపింగ్ జరిగింది. వ్యాపారస్తులు చెప్పారు, అయ్యా మన ఫోన్ ట్యాపింగ్ అని రాజకీయ నాయకులు చేశారు. దాన్ని అన్ని వివరణ అడుగుతుంటే ఇప్పుడు కక్ష కలిసి వచ్చింది, ఆత్మగౌరవం కలిసి వచ్చింది. మరి ఆనాడు రేవంత్ రెడ్డి మీద ఏ పెద్ద నేరం చేసిందని మీరు ఏది జైల్లో ఎందుకు పెట్టిందని నేను అడుగుతున్నా. ఇవన్నీ వదిలేయండి. అసలు మీరు పార్టీ ఎందుకు టీఆర్ఎస్ని ఎందుకు మార్చవలసి వచ్చింది అనేది ఒకటి. అప్పుడు ఆత్మగౌరవం గుర్తులేదు. ఎంతమంది త్యాగాలు చేసిన వాళ్ళటువంటి జైలు పాలై ప్రాణాలు శ్రీకాంతాచార్య అటువంటి ప్రాణాలు అర్పించినటువంటి పార్టీని నువ్వు మార్చేసినావు. ఇప్పుడు ఏమంటున్నావు? కక్ష. అదే దాంతోపాటు ఏది ఆత్మగౌరవం అంటున్నావు. మరి ఎంతమంది ఆత్మగౌరవాలకు మీరు వాళ్ళకి తూట్లు ఒకటి పొడిచిరని నేను అడుగుతున్నా. ఇప్పటికన్నా మీరు నిజ స్వరూపంతో అట్లంటే ఆ రోజులలో రాజీవ్ గాంధీ గారిని ఏది కేసులో ఏది మన దాన్ని ఏమంటారు బోఫర్స్ కేసులో 13 ఆయన చనిపోయినాక 13 ఏళ్ళ తర్వాత తీర్పు వచ్చింది. కనుక లా అనేది అందరికి ఒకటేరా బాబు. ఇది కక్ష ఏది సెల్ఫ్ రెస్పెక్టో లేకుంటే ఆత్మగౌరవం అనే సంకేతం. గతంలో నువ్వేమన్నావు? కార్ రేసులో లొట్టపీస్ కేసు అన్నావు. మరి ఇప్పుడు లొట్టపీస్ పోయేసి ఆత్మగౌరవం ఎంత వచ్చిందిరా బాబు? ప్రజలకు తెలవాలి నువ్వు నీతి నిజాయితీ ఉన్నదా లేదా, ఎవరు చెప్తే చేసిర్రు. ప్రైవేట్ లైఫ్లో కూడా మీరు ఇన్వాల్వ్ అయినరు, రాజకీయ నాయకులలో ఇన్వాల్వ్ అయినరు. ఇవన్నీ చేసిండ్రా చేయలేదని ప్రూవ్ చేయండి. వాళ్ళు అడుగుతున్నారు అదే. గతంలో ఎంతమందిని అయితే ఎంక్వైరీ చేసిండ్రో వాళ్ళు చెప్పిన దాని మీదనే అడిగినరు. నువ్వు ఫలానా బిజినెస్ మెన్ ఫోన్ ట్యాప్ చేసినవా లేదా, ఫలానా నాయకుడిని చేసిన నా దగ్గర ప్రూఫ్ ఉన్నది మాకు ఇచ్చిన వాగ్మూలాల మీదనే అడుగుతుంటే ఇప్పుడు కొత్త దానికి వల్ల పెద్ద అజిటేషను, నాయకునికి ఏదో అన్యాయం జరిగిపోయిందని. ఇది కేవలం లా విల్ టేక్ దేర్ ఓన్ కేర్స్. కేవలం మీరు ఆత్మగౌరవమో లేకపోతే సెల్ఫ్ రెస్పెక్టో లేకపోతే కక్ష సాధింపు అనే పదము పక్కకు పెట్టి ఇవాళ మీరు వాస్తవాలు బయటకు వచ్చి అందులో నుంచి బయటికి రండి. రాజీవ్ గాంధీని కూడా చనిపోయినాక 13 ఏళ్ల తర్వాత బోఫర్స్ గనులు చాలా దేశానికి ఉపయోగం అని మేధావులు చెప్పినా మా మీద కేసు పెట్టి ఆయన మీద కేసు పెడితే ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఇన్నోసెంట్ అని తెలిసింది. అట్లనే మీరు కూడా బయటికి రండిరా బాబు. దానివల్ల ప్రజలలో మీకు అభిమానం పెరుగుతుంది. అంతేగాని ఇది కక్ష సాధింపు లేకపోతే ఆత్మగౌరవం ఇవన్నీ డైలాగులు పనిచేసి ఇప్పటికన్నా వాస్తవాలు బయటకు వస్తే వచ్చే తరం వారు కూడా అదే ఇలాంటి తప్పులు జరుగు. ఆయన అంటాడు ఫోన్ ట్యాపింగ్ కేసే కాదు అంటున్నారు. మరి కేసు కానప్పుడు మరి మీరెందుకు ఇవన్నీ డైలాగులు కొడుతుండ్రా బాబు? ఆత్మగౌరవం అంట లేకుంటే కక్ష సాధింపంట. కేటీఆర్ గారు ఇప్పటికన్నా మీరు ఒక ఆలోచన చేయండి. మీ పార్టీ ఎందుకు ఓడిపోయిందో దాని మీద అన్వేషణ చేయండిరా బాబు. మేధోమతనం పెట్టండి. మీరు అన్ని అభివృద్ధి చేసినట్టున్నారు, రైతులకు తెచ్చినాం మేము అన్ని చేసినామని అంటున్నారు. మరి ప్రజలు ఎందుకు తిరస్కరించిండ్రు? ఏడనో పొరపాటు జరిగింది, ఏడో వల్ల మీ ప్రజలు మనకి తిరస్కరించిందని మేధోమతనం పెట్టుకొని దాని తర్వాత మా మీద మేము ఇచ్చిన వాగ్దానాలు అన్నీ చేస్తాం. ఎక్సెప్ట్ ఒక మహిళలకు ఇచ్చేదే తప్పితే రైతులకు ఇచ్చే రుణమాఫీ చేసినాం, ఫ్రీ బస్ ఇస్తున్నాం, అదేవిధంగా ఫ్రీ సిలిండర్ ఏది 500 తక్కువ చేసి సిలిండర్ ఇస్తున్నాం, 200 యూనిట్లు అది తక్కువ చేస్తున్నాం. కనుక ఒక మహిళలకే ఇచ్చే వాగ్దానం పూర్తి కాలేదు. కానీ దాని మాటికి ఇది చెప్పడం అది చెప్పడం బంద్ చేసి మీ పార్టీ ఎందుకు ఓడిపోయిందో దాని మీద అన్వేషణ చేసుకుంటే మళ్ళా అలాంటి తప్పు చేయకుండా ఫ్యూచర్లో ప్రజలకు చెప్పగలిగితే మళ్ళీ ప్రజలు అవకాశం ఇస్తే తీసుకోండి. కానీ తప్పితే ఎంతసేపటికి ఈ ప్రభుత్వాన్ని నిందించడం, రోజు తిట్టడం, రోజు ఇవి బంద్ చేయండి. నేనేమంటున్నంటే పార్టీ ఎందుకు ఓడిపోయిందో, ఎందువల్ల ఓడిపోయింది, పార్టీని పేరు ఎందుకు మార్చవలసి వచ్చింది, ఇక్కడ ఉన్న రైతులకు ₹1 ఇయ్యారు, చనిపోయిన రైతు మీరు పోయి
పంజాబ్లో బీహార్లో ఈ పంచి వస్తారు. ఇవన్నీ కూడా మీరు చేసిన తప్పులురా బాబు. అందుకుంటే ప్రజలు తిరస్కరించారు. రేపు జరగబోయే ఎన్నికలు ఇప్పుడు మేము కూడా ఇవాళ మొదటి నుంచి మేము తప్పనిసరిగా ఏది రేవంత్ రెడ్డి అగ్రకుల